అక్టోబర్ మాసాన్ని ప్రపంచమంతటా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా ఫాలో అవుతాం. ఎందుకంటే ఈ మహమ్మారి ప్రపంచం మొత్తంలో లాస్ట్ ఇయరే 22 లక్షల మందిని ఎఫెక్ట్ చేసింది. వాళ్ళల్లో ఆల్మోస్ట్ 6.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండియా లెక్కలకు వస్తే 2024లో 2,80,000 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. వాళ్ళల్లో 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే భారతదేశంలో మిగతా ప్రపంచంలో కంటే కూడా మరణాలు ఎక్కువ. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే మన ఇండియాలో ఒక దశకం ముందే వస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్. అండ్ ఇంకొంచెం ఎక్కువగా ఏంటంటే మనకి ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మోర్ కామన్గా ఉంటుంది. అంటే మోర్ అగ్రెసివ్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్ అనమాట. గుడ్ థింగ్ ఏంటి అంటే సంపన్న దేశాల్లో 1 in 8 ఇన్సిడెంట్స్ ఉంటుంది. అంటే 8 మంది ఆడవాళ్ళలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. మన ఇండియాలో ఇప్పటికీ ఇట్స్ అరౌండ్ 1 in 30. ఆ ఒకటి మాత్రమే సేవింగ్ రేస్ మనకి. అన్ఫార్చునేట్గా లాస్ట్ 3 decadesలో వీ హ్యావ్ సీన్ ఇంక్రీజింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే పోతుంది. ఎలా మనల్ని కాపాడుకోవాలంటే ఎర్లీ డిటెక్షన్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ స్క్రీనింగ్ అనమాట. సో ఇవి 3 ట్రిక్స్ బేసికల్లీ. మంత్కి చెకప్ చేసుకోవడం, సొంతగా చెక్ చేసుకోవటము, అండ్ అనుమానం వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవటము, అనుమానం వచ్చినా రాకపోయినా ఒక వయసు దారిన తర్వాత తప్పకుండా స్క్రీనింగ్ మ్యామోగ్రమీ చేసుకోవటము. ఈ 3 మార్గాల ద్వారా ఎర్లీ డిటెక్షన్ ఇస్ ద కీ టు సక్సెస్ అగేన్స్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఇది చేయడం ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు.